ఎందుకే ఆయన ఇలా ఇబ్బంది పెడుతున్నావు? ఎందుకు ఫోన్ చేసి ఆయనకి నిద్ర లేకుండా చేస్తున్నావు? దేని గురించే? నీ గురించే. నేను మీ ఆయనకి ఫోన్ చేసింది, ఆయన వేధించింది, ఆయనకి టెన్షన్ పెట్టింది, ఆకలి నిద్ర లేకుండా చేసింది అన్నీ నీ గురించే. ఏంటి అర్థం కాలేదా? మీ ఆయన నరకం అనుభవిస్తుంది తమరి కోసమే. ఎందుకో తెలుసా? నువ్వు ఎక్కడ చేస్తావోనని. నా గురించి ఆయన ఎందుకు నరకం అనుభవిస్తారు? నీ ఇంట్లో ఉన్న నీ ముద్దుల కూతురు జ్వాల ఎవరో తెలుసా? నీకేమైనా పిచ్చా? సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు. జ్వాలకి దీనికి ఏంటి సంబంధం? ఉంది, సంబంధం ఉంది. జ్వాలకి ఈ విషయానికే కాదు, జ్వాలకి నాకు కూడా సంబంధం ఉంది. ఏంటా సంబంధం? రక్త సంబంధం. జ్వాల నా రక్తం పంచుకొని పుట్టిన నా బిడ్డ. అప్పుడే షాక్ అవ్వదు. దాన్ని నీ ఇంట్లో పెట్టింది కూడా నేను. ఆ విషయం ఆయనకు తెలుసు, కానీ నీకు తెలియదు. ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోగలవా? చెప్పాను కదే దీన్ని తట్టుకోలేవని. నీకు ఇంకొక బ్లాస్టింగ్ న్యూస్ చెప్పనా? నీ కూతురు ఎవరో కూడా నాకు మీ ఆయనకు కూడా తెలుసు. అంత ఆనందపడిపోతుంది. ఎన్నాళ్ళు నీ కూతురు ఎవరో తెలియక నీ చేతులతో నువ్వే దాని చిత్రహింసలు పెట్టావు. నేను నా కూతురు జ్వాల కలిసి ప్లాన్ చేసి నీ చేత ఆ పని చేయించాం. గుండె గట్టిగా పట్టుకో, ఊపిరి నిన్ను వదిలి వెళ్ళిపోకుండా చూసుకో. నీ కూతురు ఎవరో కాదు, రోడ్ల మీద పడి అడుక్కు తింటున్నా కరుణ. జ్వాలా, పాప ఇంట్లోనే ఉంది, తను వింటే ప్రమాదం. ఎవరిది? మమ్మీనా? అవునమ్మా. అయితే వస్తున్నాను. నీకు ఫోన్ చేస్తాను, వెళ్ళు. ఏంటది? మమ్మీ బయటికి వెళ్ళిపోతుంది. అది తన మమ్మీ కాదమ్మా, సేల్స్ గర్ల్. మేడం, మేడం మీరా? నేనే. నీ అడ్రస్ కనుక్కోవడానికి నాకు చాలా కష్టం అయింది. ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా మేడం. అది సరే, అసలు పాప ఇక్కడ ఉందో లేదో చూద్దామని వచ్చాను. పాప ఇక్కడే ఉంది మేడం, నా దగ్గరే ఉంది. కావాలంటే చూడండి, రండి. అమ్మగారు, నేను వదిలేమని చెప్పండి. మా తాత నా కోసం పిచ్చోళ్ళ తిరుగుతూ ఉంటాడు. మీకు దండం పెడతాను అమ్మగారు, నన్ను వదిలేమని చెప్పండి. వదిలేస్తానే, నిన్ను శాశ్వతంగా వదిలేస్తాను. అసలు నీకు ఆయనకి ఏంటి సంబంధం? మమ్మల్ని పట్టించుకొని కూడా పట్టించుకోవడం లేదు. ప్రతి నిమిషం నీకోసమే చచ్చిపోతున్నారు. నన్ను వదిలేండి అమ్మా, మీకు దండం పెడతాను.